ఈరోజు కాలేజీలో అందరూ అలా పైనుంచి కిందకి దిగొచ్చినట్టున్నారని అందులో ఒకరిని ఎత్తుక్కుందామని వచ్చేసా. నువ్వు బయట ఎక్కడ ఇలా మాట్లాడకే, ముందే చెప్తున్నా చాలా ఈజీగా దొరికిపోతావు. అర్థమైంది కదా, మరి గుర్తుపెట్టుకో. అవును, అసలు అలా ఎలా ఫోన్ నెంబర్ రాసిన రూమ్ లో పడేసావు? నువ్వే చెప్పినావుగా లెటర్ రాస్తే ఆ ఫీలే వేరని. రాసేసా. ఆహా, పోస్ట్ బాక్స్లో వేసేసా. అవును, మరి మా అమ్మో నాన్న చదవాల్సిందే, ఇంకా బాగుండేది ఫీలింగ్. ఏముంది, పాలు పేపర్ సప్లై చేసే కొత్త ఏజెంట్ అని చెప్పేవాడిని, అంతే. ఒసేయ్, అందరూ బ్యాక్ స్టేజ్ దగ్గర గ్యాదర్ అయిపోయి ఉన్నారు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? ఇక్కడే ఉంది, నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నా. చూస్తున్నానా? చూస్తున్నా. ఏంటి లాస్ట్కి నువ్వు కూడా అందరిలాగేనా? చెల్పో వస్తున్నా. ఇట్లాంటిది ఒక తుండాలే పక్కనే. నాకు ఆ రగ్గాడు నీకు ఇది చెడగొట్టి నీకు ఉంటారు. దాని సంగతి వదిలేలే గాని, రేపు మేము ఊరెళ్తున్నాం 2 days కి ఇండస్ట్రియల్ టూర్ మీద. అరకు పోతున్నాం. అక్కడి నుండి ఈరోజు ఇక్కడ అందరూ ఎథ్నిక్ లోనే ఉన్నారు సార్. చెప్పిండు జాయవాల, అందుకే బామని చుట్టానికి ఎగురుకుంటూ వచ్చేసా. ఇది దిమాక్లోకి ఎక్కించుకో. ఎక్కించుకుంటాలే గాని, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా అప్పు వచ్చి ఎక్కేస్తుంది. దాని సంగతి తెలియదు నీకు ఇంకా. నేను కూడా వెళ్ళాలి. హో, బండి అటువైపు. చాయ్ వాళ్ళకి ఈరోజు దావత్ ఇయ్యచ్చు. ఇచ్చుకో. తీరిందా సరదా? చెప్పినా కదా ఇది పచ్చి తాగబోతని. ఇప్పుడు ఎడకలు తీసుకురావాలి పెట్రోలు? చెప్తుంటే సిగ్గుపడతావేమ్రా? రే, ఒక్కనే బోర్డు సస్తావరా? ఏంటి తావు ఆనకదా ఎవరు వద్దురా? నువ్వు ఎట్టాలు అవుతున్నావు చూడు. సో అప్పటి నుండే పైలట్ అవ్వాలనిపించిందా? నో సార్, కానీ ప్లేన్ ఫ్లై చేసే ఎక్స్పీరియన్స్ అలాగే ఉంటుందేమో అనిపించింది ఆ రోజు. ఆ ఫీలింగ్ నా ఒక్కడికి మాత్రమే అర్థమైంది. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత మొహమాటంగా ఉన్నావా అని గుర్తు చేసుకుంటున్నా. సో నేను ఎథ్నిక్ వేర్ వేసుకున్నానని తెలిసే చూడ్డానికి వచ్చావన్నమాట. నేనేదో నా ఫీలింగ్ చెప్తా ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? హే, నాకు అర్థమైంది. అంటే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే కదా ఇదంతా జరిగింది అని. పిచ్చోళ్ళం, ఏం తెలియదు అనుకుంటాం కానీ అమ్మాయిలన్నీ నోటీస్ చేస్తారు కదా. అసలు ఇన్ని సంవత్సరాల్లో ఆ టైప్ ఎప్పుడు పోలే తెలుసా నేను. ఆ అవసరం కూడా రాలే. కానీ ఈరోజు ఆ ఛాయ్ వాళ్ళేదో చెప్పిండని ఏం ఆలోచించకుండా గుడ్డిగా ఆ గుట్ట తాటొచ్చిన. ఎందుకంటావు? ఎందుకంటే రోడ్డు మీద అంతమందిలో ఒక్క అమ్మాయి పిచ్చి దానిలో దిక్కులు చూసుకుంటూ ఓ బుట్ట పట్టుకుని రోడ్డు ఊడుస్తుంటే ఆ దుమ్ములో కూడా అంత అందంగా ఎలా ఉందంటే నాకైతే అర్థం కాల. ఎవరో పోయి అందరూ ఏడుస్తుంటే నేనేమో నవ్వుకుంటున్నా పిచ్చోన్ లెక్క. మేఘనా, నాకు అసలు ఓపిక ఉండదు తెలుసా. మా అమ్మ కూడా బాగా తిడుతుంటుంది. కానీ నీకోసం చక్కర్లు కొట్టడం, నీ దృష్టిలో పడడానికి చిల్లరేషలు ఎన్నో వేయడం, అప్పుడు అర్థమైంది నాకు ఓపిక బాగానే ఉంటుందని. కానీ ఏ మాటకా మాట చెప్పాలి, నువ్వు పగల కన్నా రాత్రే బాగుంటావు. నా ఉద్దేశం అది కాదు.
అంటే ఇప్పుడే కదా నువ్వు నాతో ఓపెన్గా ఉండేది. ఇదిగో ఇలా నువ్వు నీలా. డబ్బులు ఎంత కావాలి? 2000 అమ్మా. ఎందుకు రాంతా? అమ్మ నేను ఊరికెళ్ళాలి. ఎక్కడికి ఎందుకు అడగద్దు ప్లీజ్. మీ నాన్నగారికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. అలాగే ఏదో విధంగా మేనేజ్ చేయి. ఆ అమ్మాయి కోసమా? నేను విడొస్తాను. రే, జాగ్రత్తగా వెళ్ళు, తొందరగా వచ్చే. చెప్పు. రే అరకెళ్దాం, వస్తావా? ఏందొచ్చేది? మా చుట్టాల్లో ఎవడో పోయిండంట. ఆడుకోవాలి. నీ వల్ల అవుతుందా కాదా? అరే అర్థమైతే లేదారా? మా చుట్టాలు ఎవడో వచ్చాక దీనికి. అన్నా అన్నా, ఏందే అరకుకు బస్సులు ఉన్నాయా? ఇప్పుడు అరకేందే? అరే చెప్పన్నా, లాస్ట్ బస్ ఎప్పుడు? ఈ నుండి హైదరాబాద్ పో, ఆ నుండి వైజాగ్ పో, ఆ నుంచి అరకు పో. పోయిగా స్టార్ట్ అవ్వు. I knew this would happen. I expected this. See? వస్తువుల్ని ఎక్కువ నమ్మద్దు. Not so much at least. Your fault, buddy. ఆ క్షణం ఐ టోటలీ లాస్ట్ మై సెల్ఫ్. ఈ ఆగేదేదో అక్కడే ఆగిపోవచ్చుగా. నేను అడగకుండానే మేఘ్నా, రన్వే స్పాట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్. ఈసారి మాత్రం గట్టిగా హ్యాండ్ ఇచ్చింది. ఆ ఫాగ్ ఎంత బాగుంది కదా. అప్పు వసేడ పడితే డైరెక్ట్ హెవెన్. సూర్య కాల్ చేయి. ఈడ బిఎస్ఎన్ఎల్ తప్ప ఇవి పంచమని చెప్పాగా నీకు. ఘాటు దిగినాక నా ఫోన్ అయినా పనిచేసేది. అటు చూడు. అయినా వాడింది ఇప్పుడు చూడాలని ఉందిలో చిరంజీవిలో వచ్చాడా ఏంది? పిచ్చా, ఎవడైనా బైక్ మీద ఇక్కడ దాకా వస్తాడా? ఏమన్నా అయ్యుంటే ఆ మొహం చూడు అసలు. నీకేమో ఐ లవ్ యూ. వచ్చేవరకైతే ఆగడం నా వల్ల కాలే. మొన్న అంత మాట్లాడుతున్నానా, బట్ ఏదో మిస్సింగ్ అనిపించింది. ఇదే అది. ఊపిరాడుతుందా ఇప్పుడు దీనమ్మ? దిల్ ఖుష్. కేవలం ఇది చెప్పడానికి వచ్చా అంతే. ఒసేయ్ ఎంతసేపు? ప్రతి వాడు చిరంజీవి అనేసుకుంటాడు. ఇది మన ప్రైవసీ కెలకడానికే ఉందే. వామ్మో, నీ కళలోకి చూడలేను, ఒప్పుకుంటా. మాట్లాడేదోటి. మేము ఈరోజు నైట్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పిచ్చోడ్లో వచ్చావు ఇక్కడ దాకా. మూసుకుని రాత్రి ఉండి అప్పుడు వెళ్ళు. మా అమ్మ 2 పీకుద్ది రేపటికల్లా ఇంట్లో లేకపోతే. పైగా ఆగిపోయింది. ఇది మామూలు ట్విస్ట్ కాదు నాకు. దీనమ్మ, అసలు నేను ఎవడమన్నాడు? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? అసలు ఎవడన్నా ఘాట్ రోడ్ నువ్వు స్టార్ట్ చేయకు మళ్ళీ. నాకేం తెలిసి ఆగిపోద్దని. ఏందే వస్తావా లేక ఇక్కడే టెంట్ వేసుకుని ఉండిపోతావా? ఏ అంత నచ్చేసిందా సీనరీ నీకు? సరే వెళ్ళు మరి, ఎంజాయ్. బస్సులో కూర్చొని సీనరీ చూడటమా? అట్లా కూడా ఎంజాయ్ చేస్తారా? వెళ్ళవా? నేను పోతున్నా మరి, జాగ్రత్తగా రా. ఈ బండి మీ ఇంటి దగ్గర చూడాలి. నేను చెప్తున్నా, మస్తు కోపం వస్తుంది మీద. బామ్మా, థ్యాంక్ యూ కనిపించినందుకు. పోయి నీ బండికి చెప్పుకో. అన్నయ్య ఏంటి ఏమైంది? మాకేమైనా అవకాశం ఇస్తావండి?
ఏటనే ఇచ్చేది అమ్మ నా గోల్లో నేనుంటే. ఓడి అమ్మ బండికి ఏమన్నా నడుతున్నాను భయ నేను. నాకు అమ్మ దొబ్బేస్తున్నావు కానీ సర్లే ఈ బండి వేసుకుని వెళ్తా కానీ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ అవతల. చూడు బాగానే వేసుకుని తిరుగుతున్నావు భయ నువ్వు. నేను అక్కడికే కానీ దా బండి ఎక్కించే ఏదో చూసుకొని ఇచ్చేది కానీ.